హలో అండి, హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. మనకు ఎండాకాలంలో మన మొక్కల కోసం కొన్ని ఇంపార్టెంట్ పనులైతే చేసుకోవాలండి. అవి చేస్తూ ఉన్నాను. ఒక చిన్న వీడియో అనమాట, మీకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే తెలిసి ఉంటే జస్ట్ మనం చర్చించుకుంటున్నట్టు అనమాట. నందివర్ధనం అండి, సింగిల్ పెటల్స్తో వస్తుంది. నేను ఇది రీసెంట్గా తెచ్చాను, ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి, అందుకు ఒక చిన్న క్లిప్పింగ్ మీకు చూపించాలని. తర్వాత ఏమేం పనులు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదండి, ఇంకా మనకు చాలా రకాలుగా మనం కంపోస్ట్ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాము. లేయర్ మెథడ్లో, శాండ్విచ్ మెథడ్లో, అలా కిచెన్ వేస్టేజ్తో కంపోస్ట్ తయారు చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ ఎండాకాలంలో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ కంపోస్ట్ ప్రాసెస్ అన్నది. మనము ఎక్కువగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. చాలా తొందరగా కూడా కంపోస్ట్ అవుతుంది, వేడి ఎక్కువ ఉండడం వల్ల. ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలి ఈ ఎండాకాలంలో. నేను ఇవన్నీ అలా తయారు చేసినవేండి. ఇందులో ఆకుకూరలు పెట్టుకున్నాను. మనం ఇన్స్టెంట్గా శాండ్విచ్ మెథడ్లో చేసుకొని డైరెక్ట్ అలా ఆకుకూరలు పెట్టేసుకోవచ్చు. నేను బ్యాగ్స్ ఎక్కువ ఉండడం వల్ల అన్నీ ఒకసారి చేసేసుకుంటున్నాను, లేదంటే రోజుకు ఒక బ్యాగ్ అవుతుందన్నమాట. 2 days మనం కిచెన్ వేస్టేజ్ కలెక్ట్ చేసి పైన ఇలా ఎండుటాకులు వేసుకున్నానండి. ఇవన్నీ రోజుకొకటిగా చేసుకుంటూ వస్తున్నాను. వీటిపైన మళ్ళీ మట్టి వేయాలి. అడుగున కొంచెం మట్టి వేసి ఎండుటాకులు వేసి కిచెన్ వేస్టేజ్ వేసేసానండి. దానిపైన మళ్ళీ ఎండుటాకులు వేసాను. దీనిపైన ఇంకొక లేయర్ ఇలా కిచెన్ వేస్టేజ్ వేసుకొని మళ్ళీ మట్టిని కవర్ చేసేసుకోవడం. ఇలా లేయర్ పద్ధతిలో వేసుకోవచ్చు. మనం కిచెన్ వేస్టేజ్ ప్లేస్లో మన గార్డెన్ నుంచి వచ్చిన బ్రౌన్స్, అంటే ప్రూనింగ్ చేసిన కొమ్మలు కానీ ఆకులు కానీ అవన్నీ వేసుకోవచ్చండి. గ్రీన్స్, బ్రౌన్స్ 2 యూజ్ చేసుకోవచ్చు. ఎండుటాకుల కింద బ్రౌన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎండుటాకులు లేకపోతే కార్డ్బోర్డ్స్ కానివ్వండి, అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా. ఎక్కువగా నేను ఇప్పుడు ఈ శాండ్విచ్ మెథడ్లోనే చేసుకుంటున్నానండి. ఇవి ఫిల్ చేయగానే డైరెక్ట్ ఆకుకూరలు పెట్టేసుకుంటాను. మెయిన్గా ఇవాళ వీడియో ఎందుకు చేస్తానంటే, సమ్మర్ స్టార్ట్ అవుతున్నట్లే కదండి ఇంకా మనకు. అందుకు ఇలా ఎండుటాకులు రాలు పడిపోతుంటాయి. మన చుట్టుపక్కల ఎక్కడైనా మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, వేప చెట్టు, కానుగ చెట్టు, అలా బాదం చెట్లు అన్నీ ఇప్పుడు ఆకులు రాలే కాలం. అన్నీ మనం సేవ్ చేసి పెట్టుకుంటే చాలా వెయిట్లెస్గా మన పాట్స్ ఫిల్ చేసుకోవచ్చండి. లేదు అలా కుదరదు, చుట్టుపక్కన ఎక్కడ చెట్లు లేవు, ఉన్నా మేము తెచ్చుకోలేము అనుకుంటే మన గార్డెన్ నుంచి వచ్చిన ఎండుటాకులు, కొమ్మలు అలాంటివి కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అదొక లేయర్, మట్టి ఒక లేయర్, కిచెన్ వేస్టేజ్ ఒక లేయర్, అలా చేసుకుని ఎక్కువ మొత్తం మీద మనం ఈ ఎండాకాలంలో సాయిల్ అన్నది రెడీ చేసి పెట్టుకోవాలండి. వర్షం రాగానే ఎక్కువ మొక్కలు వర్షాకాలం స్టార్ట్ అవగానే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకున్న లేయర్ పద్ధతిలో చేసుకున్న కంపోస్ట్ పైన డైరెక్ట్గా మనము కొంచెం మట్టిని ఫిల్ చేసేసుకొని ఆకుకూరలు అవి పెట్టేసుకున్న చక్కగా సమ్మర్లో ఆకుకూరలు పెరుగుతాయి. అవి అయిపోగానే మళ్ళీ మనం పాదులు అవి పెట్టుకోవచ్చు. చాలా ఎండుటాకులు అయితే కలెక్ట్ చేసుకున్నానండి. సగం కంపోస్ట్ ప్రాసెస్కి వాడాను, ఇంకా సగం ఉన్నాయి. ఇట్లు ఉన్నాయన్నమాట. మా ఇంటి పక్కల అట్లా ఎదురిండ్లు అలా ఉంటాయి కదండి, పక్కింట్లో అలా ఉన్నాయి. వాళ్ళకి అడిగితే కొంచెం అలా రైస్ బ్యాగ్ పెట్టేస్తే నాకు ఇలా ఎండుటాకులు అయితే కసు ఊడ్చగానే చాలా వస్తాయి కదండి, ఉదయాన్నే ఎత్తి పెట్టేశారు. అలా అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను. ఇంతకుముందు మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడైతే మా ఓన్గా మా 2 చెట్లు ఉండేవండి, వేప చెట్టు, కాని చెట్టు. మా చెట్లవి చాలా ఎండుటాకులు వచ్చేవి. ఇప్పుడు కొత్తింటి దగ్గర ఇంకా వేసుకోలేదు కదా, పక్కింటి వాళ్ళని అడిగి నేను ఇలా కలెక్ట్ చేసుకున్నాను. చాలా మంచిదండి ఈ కానుగ, వేపాకు మన మొక్కలకి కూడా. ఈ వేపాకుని కనుక మనం ఇలా యూజ్ చేసుకుంటే లేయర్ పద్ధతిలో వేప పౌడర్ కూడా మనం కలపాల్సిన అవసరం లేదు మన మట్టిలో. ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదండి. ఇలా బియ్యము, పప్పులు, కాయగూరలు కడిగిన వాటరు ఒక రోజంతా బాగా ఫర్మెంట్ చేసి మరుసటి రోజు డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. లేదు అంత టైం లేదనుకునే వాళ్ళు ఉదయం కలెక్ట్ చేసి ఈ వాటర్ అన్నీ సాయంత్రం మొక్కలకి ఇవ్వచ్చు. చాలా మంచిగా ఉంటుందండి. ఇలా సమ్మర్లో చాలా వరకు
మస్క్ మెలన్, వాటర్ మెలన్ వస్తూ ఉంటాయి కదా, ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కూడా మనం. ఇప్పటి నుంచి ఈ పళ్ళు బాగా స్టార్ట్ అవుతాయి. ఇలా ఫ్రూట్స్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి మనం పైనదంతా తిన్నాక తొక్కలు ఉంటాయి కదండి, వాటర్ మెలన్ కానీ ఇలా మస్క్ మెలన్ కానీ మొక్కలకి, పెద్ద పెద్ద సైజు మొక్కలకి మనం డైరెక్ట్గా అలా వేసేసుకోవచ్చు, చిన్న పీసెస్గా కట్ చేసుకొని. లేదంటే కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ తయారు చేసుకుంటాం, అందులోనే వేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా శాండ్విచ్ మెథడ్లో, అందులో కూడా కలిపేసేసుకోవచ్చు. కానీ ఇలా పెద్ద పెద్ద మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వడం వల్ల కొంచెం చల్లదనం బాగుంటుంది, మొక్కలకి తొందరగా కంపోస్ట్ కూడా అయిపోతుందండి. ఈ ఎండాకాలంలో కంపోస్ట్ చేసుకోవడం చాలా చాలా ఈజీ, చాలా తొందరగా అవుతుంది. వర్షాకాలం వచ్చే టైం కల్లా మనం బోల్డ్ అంతా మంచి మట్టిని రెడీ చేసుకోవచ్చు ఈ కంపోస్ట్ మెథడ్లో. ఇలా నేను రోజువారీవి కాయగూర తొక్కలు, ఏమైనా ఫ్రూట్ పీల్స్, బియ్యం కడిగిన వాటరు, ఇందులోకి కాయగూరలు కడిగిన వాటర్ కానీ, పప్పు దినుసులు అవి ఇవి మనం దోశకు నానబెట్టుకుంటూ ఉంటాం కదా, మినప్పప్పు, లేదా మనం పప్పు వేసుకునేటప్పుడు కందిపప్పు, అలా కడిగిన వాటర్ అన్నీ ఇలా పెట్టేసుకుంటానండి. సాయంత్రం ఇచ్చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి పర్మెంట్ చేస్తాను. ఇందులోకే టీ పౌడర్, కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసి ఒక 2 days అలా పర్మెంట్ చేసి డైల్యూట్ చేసి ఇస్తాను. ఇలా సాయంత్రం ఇవ్వాలనుకుంటే ఏం డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 2 మగ్గులు ఇంకా దీనికి యాడ్ చేసి ఇచ్చేసేయడమే. టీ పౌడర్ కూడా మనం వాడుకోవచ్చు అండి, ఇంట్లో వచ్చింది. దీన్ని బాగా వాష్ చేసి పొడిగా చేసుకొని మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకి గుప్పుడు ఇవ్వచ్చు. లేదంటే ఇలా తడిగా ఉండింది కూడా కొంచెం బాగా వాష్ చేసేసి పెద్ద పెద్ద సైజు మొక్కలకి ఇవ్వచ్చు, లేదా ఈ వాటర్లో కలిపేసి కూడా ఇవ్వచ్చు. ఇలా ప్రతిదీ మన మొక్కల కోసం అన్నీ యూజ్ చేసుకోవాలండి. నేను రైస్ వాటర్ పైకి తెచ్చేసాను. అలాగే ఫ్రూట్ పీల్స్, కొన్ని ఫ్రూట్స్ కొంచెం వేస్ట్ చేశారనమాట మా వాళ్ళు, సరిగా తినలేదు, అవి కూడా మొక్కలకి వేద్దామని అయితే తీసుకొచ్చాను. రీసెంట్గా ఈ శాండ్విచ్ మెథడ్లో తయారు చేసుకున్న బ్యాగ్స్లో మెంతికూర, గోంగూర, ధనియాలు వేసాను కదండి. మెంతికూర అయితే స్టార్ట్ అవుతున్నాయి, మొలకలు వస్తూ ఉన్నాయి. ఇలా పెద్ద పెద్ద మొక్కలకి డైరెక్ట్గా కాయగూర తొక్కలు కానీ, లేదు అంటే ఫ్రూట్స్ పీల్స్ కానీ వేసుకోవచ్చు, ఏం అవ్వదు. ఇలా మస్క్ మెలన్, వాటర్ మెలన్ పీల్స్ అయితే కనుక చాలా మన మొక్కకు చల్లదనాన్ని కూడా ఇస్తాయండి. నేను 2 మొక్కలకి వేసాను జస్ట్ అంతే. ఈ పీల్స్ ఎక్కువగా ఉంటే ఇంకా మొక్కలకి వేసుకోవచ్చు, అవి తొందరగా కంపోస్ట్ అయిపోతాయండి. దీనికి కొంచెం గ్రోత్ అవసరము. చిన్న మందార మొక్క ఇంతకుముందు స్టెమ్ ద్వారా పెంచాను, అది సక్సెస్ఫుల్గా వచ్చింది. అందుకు మొన్ననే రీసెంట్గా టీ పౌడర్ కూడా ఇచ్చాను. అలాగే పసులో ఎరువు 1 week ఒకసారి ఈ మొక్క కొంచెం కేర్ తీసుకుంటూ ఉన్నానండి. ఇది వచ్చేసి మీరు చూసే ఉంటారు, ఇన్స్టెంట్గా అంటే ఒక కవర్లో మనం అలా కంపోస్ట్ రెడీ చేసుకొని ఇలా మొక్కల మధ్యలో పెట్టేశానండి కొన్ని కవర్స్లో. చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ కంపోస్ట్ రెడీ అయిపోయింది, ఇది యూజ్ చేసుకోవచ్చు మన మొక్కలకి. నేను పెట్టి 15 రోజులు అలా అవుతుందండి. ఓన్లీ మట్టి లేకుండా కిచెన్ వేస్టేజ్తో అట్ట బాక్సులు ఉంటాయి కదా, ఆ ముక్కలు అవి వేసి కొన్ని బ్రౌన్స్ వేసి పెట్టేశాను. మనకు బిన్స్ లేకుండా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా మొక్కల మొదల్లో పెట్టానండి, ఒక వీడియో కూడా పెట్టాను. చక్కగా కంపోస్ట్ అవ్వడంతో పాటు వాటిలో ఉండే సీడ్స్ చూడండి ఎలా వచ్చాయి, కవర్లో నుంచి కనిపిస్తున్నాయి నాకంటే. మనం కాయగూర తొక్కలు వేసి ఉంటాం కదా, టమోటా సంథింగ్ అలాంటివి వచ్చేస్తున్నాయి. ఇందులో చూడండి ఒకసారి టమాటా ముక్క పైకి వచ్చేసింది ఒకేసారి. మనం శ్రద్ధ పెట్టి చేయాలే కానీ ప్రతి పని మన మొక్కల కోసం చేసింది సక్సెస్ఫుల్గా అవుతుందండి. మొక్కలన్నీ కూడా రీసెంట్గా ప్రూవ్ చేశాను, మొత్తం గుబురుగా వస్తున్నాయి. ఇంకా ఈ నాటు రోజా మొక్క అయితే డైలీ పూస్తూనే ఉంటుందండి. ఇవాళ ఒక ఫ్లవర్ వచ్చింది, డైలీ చాలానే వస్తాయి. ఇలా ఎండాకాలంలో ఏదో ఒక పని మన మొక్కల కోసం, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఏ ఒకటి చేసుకుంటూ ఉండాలండి. ఎరువులు అయితే ఇంపార్టెంట్గా చెప్తాను నేను. మనం చాలా బోల్డ్ అన్ని ఎరువులు తయారు చేసుకోవచ్చు కిచెన్ వేస్టేజ్తో, ఎండుటాకులతో. మనం వర్షాకాలం వచ్చేలోగా బోల్డ్ అంతా మంచి మట్టి మనకు రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు చేసి పెట్టుకుంటే తొందరగా కూడా అవుతుందండి ఈ వేసవి కాలంలో.
అలా కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకున్న కంపోస్ట్లో మనం మొక్కలు పెట్టుకుంటే అసలు మిగతా మొక్కల కన్నా అవి చాలా బలంగా వస్తాయండి. అది అబ్జర్వ్ చేస్తాను నేను. చాలా వరకు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మస్క్ మెలన్ తెచ్చుకున్నప్పుడు ఈ మొక్కలకైతే ఇచ్చాను, నిమ్మ మొక్కకు, చింత మొక్కకు. ఈరోజు గులాబీ మొక్కలకి ఇచ్చాను. ఇక్కడ మ్యాంగో మొక్కకు కూడా. ఇలా పెద్ద సైజు మొక్కలకి, జామ మొక్కలకి ఇలాంటి వాటికి ఇస్తే అది కంపోస్ట్గా తొందరగా మారుతుంది. మొక్కకు కూడా ఏమీ ఇబ్బంది ఉండదు. పీల్స్ అలా డైరెక్ట్ ఇచ్చినా కూడా, ఫ్రూట్ పీల్సే కదా. ఇందులో కూడా చూడండి కంపోస్ట్ కట్టి పెట్టేశాను. మీకు ఇలా ఇబ్బంది అనుకుంటే కనుక కొంచెం మట్టి వేసి కవర్ చేసేసేయచ్చు. మరి వీడియో ఎలా ఉందండి? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను చేసుకున్న పనులు వీడియో పెట్టాలనిపించిందండి. జస్ట్ కొంచెం ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అని కొన్ని టిప్స్ అయితే చెప్పాను. మనం ఈ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏమేమి యూజ్ చేసుకోవాలి, ఎలా ఎరువులు తయారు చేసుకోవాలని సింపుల్గా ఒక చిన్న వీడియో అనమాట. మరి రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు అందరికీ బాయ్.